శివానందలహరి 90వ శ్లోకం. వచసా చరితం వదామి శంభోః అహముద్యోగ విధాసు తే ప్రసక్తః మనసా కృతిమీశ్వరస్య సేవే శిరసా చైవ సదాశివం నమామి. తాత్పర్యము: దేవా, హే శంభో, నాకు ఉత్తమములైన శివయోగముల పరిచయం లేదు. చిత్తము నాకు అంత స్థిరముగా నిలవదు. కాబట్టి వాక్కుతో మీ చరిత్రములను పలుకుతాను, మనస్సునందు మీ ఆకారాన్ని ధ్యానిస్తాను, శిరస్సుతో మీ పాదపద్మాలకు నమస్కరిస్తూ శక్తివంచన లేకుండా సేవిస్తాను అని తాత్పర్యం. ఇక వివరణలోకి వెళితే, పరమేశ్వర, శంభు, నీ ఉద్యోగ విధానాలలోనూ స్థిరమైన తీరులోనూ యోగాన్ని ఆచరించడంలోనూ చిత్తాన్ని సమర్పించడం అనే పద్ధతులు ఎందును నేను పరిచయం లేనివాడని, గొప్పదైన యోగ ప్రావీణ్యం సాధించి నా చిత్తాన్ని నీ వద్ద కట్టిపడివేయాలలేని అసమర్థుణ్ణి. అందువల్ల వాక్కుతో సుఖస్వరూపుడవైన నీ చరిత్రను పలుకుతూ ఉంటాను, మనస్సుతో ఈశ్వరుడవైన నీ ఆకారాన్ని ధ్యానిస్తూ ఉంటాను, శిరస్సుతో సదా శివుడవు అయిన నీకు నమస్కారములు చేస్తూను. అంటే త్రికరణ శుద్ధిగా నిన్ను ఆరాధిస్తాను. ఇదే యోగము అనుకో, నన్ను అనుగ్రహించు అని శంకరులు శివునికి విన్నవించారు. తనకు ధ్యానాభ్యాసములు ఏమీ తెలియవని, కేవలం త్రికరణ శుద్ధిగా ఈశ్వరుణ్ణి ఆరాధిస్తానని శంకరులు చెప్పారు. యోగాభ్యాసములు 8 రకాలు. అష్టాంగ యోగం అంటారు. యమ, నియమాసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, ధారణ, సమాధ్యష్టాంగ యోగ నిరతులు అంటారు. యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధ్యానము, ధారణము, సమాధి అనేవి అష్టాంగ యోగాలు. శంకరులు అష్టాంగ విధులు తనకు ఏవీ తెలియవని, త్రికరణ శుద్ధిగా మాత్రం పూజిస్తానని చెప్పారు. ఈ స్తోత్రము మన వంటి వారి కోసం శంకరులు వ్రాశారు. వారికి తెలియని అష్టాంగయోగములు లేనేలేవు. వారు కేవలము శంకర భగవానుని అపరావతారం కదా. మనం భగవంతుని ముందు నిలిచి అహంకారం విడిచి భగవంతుని ఇలా స్తోత్రం చేయాలని మనకు ఈ శ్లోకం ద్వారా వారు సూచించారు. ఈశ్వర, నీ హోదాకు తగిన విధంగా నడుచుకోవడం నాకు ఏమాత్రమూ తెలియదు. అంత మాత్రం చేత నేను అవివేకిని అనుకోవద్దు. నీ మీద నాకు ప్రేమ ఉంది. నాకు చేతనైన విధంగా నీకు సేవ చేస్తాను. నా వాక్కు ద్వారా నీ చరిత్రాన్ని గానం చేస్తాను. నీ కథామృతాన్ని, గుణగణాలను స్తుతిస్తాను. మనస్సు ద్వారా నీ దివ్యమంగళ విగ్రహాన్ని ధ్యానిస్తాను. శిరస్సు ద్వారా నీ పాదాలకు నమస్కరిస్తాను. ఈ విధంగా నా మనోవాక్కాయముల ద్వారా యథాశక్తి నిన్ను సేవిస్తానని తెలిపారు. ఇక పాదార్థంలోకి వెళితే, వచసాచరితం వదామి శంభోరహం. అహం అనగా నేను, శంభోహో అనగా సుఖస్వరూపుడవు శివుడవు అయిన నీ యొక్క చరితం అనగా చరిత్రమును, వచస అనగా వాక్కుతో, వదామి అనగా పలుకుతాను అని. నేను ఈశ్వరుని చరిత్రను వాక్కుతో పలుకుతాను అని అర్థం. అహముద్యోగ విధాసు తే ప్రసక్తః. అహం అనగా నేను, తే అనగా నీ యొక్క, ఉద్యోగ విధాసు అనగా ఉచ్చస్థితిలో ఉండే యోగశాస్త్ర విధానాలయందు అనగా స్థిరముగా భగవంతుని చిత్రమును సమర్పించు విధానములందు, అప్రసక్తః అనగా పరిచయం లేనివాడిని అని. శంకర, నేను నీ ఉద్యోగ విధానములందు పరిచయం లేనివాడను, నీ హోదాకు తగ్గ రీతిగా నడుచుకోవడం తెలియనివాడను అని భావం. యోగశాస్త్ర రీతులు తెలియవని భావం. మనసాకృతిమీశ్వరస్య సేవే. మనసా అనగా నా మనస్సుతో, ఈశ్వరస్య అనగా ఆ పరమేశ్వరుని, ఆకృతిం అనగా ఆకారాన్ని, సేవే అనగా సేవిస్తాను. నేను ఈశ్వరుని రూపాన్ని మనసా ధ్యానిస్తానని భావం. శిరసా చైవ సదాశివం నమామి. శిరస అనగా నా తలలో, సదాశివం అనగా పరమేశ్వరుణ్ణి, నమామి అనగా నమస్కరిస్తాను. నేను శిరస్సుతో సదాశివుడికి నమస్కరిస్తాను అని అర్థం. ఈ విధంగా త్రికరణ శుద్ధిగా శ్రీ ఈశ్వరుణ్ణి పూజిస్తాను అని శంకరులు చెప్పారు.
90వ శ్లోక విశ్లేషణం సమాప్తం. ఓం నమః శివాయ.